బీజేపీ బీఆర్ఎస్ బంధం గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలా మారిందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. బీజేపీలో గుర్తింపు కోసమే ఎంపీ అరవింద్ సీఎం రేవంత్ పై కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పని కట్టుకుని ప్రజా సర్కార్పై దుష్ప్రచారం చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. అటు పెద్దపల్లి జిల్లాలో రైల్వే క్రాసింగ్ల దగ్గర ఆర్ఓబీల నిర్మాణానికి స్థలాలు పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషితో జిల్లాలో రైల్వే లెవెల్ క్రాసింగ్ల దగ్గర ఆర్ఓబీల ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఆర్ఓబీ నిర్మాణాల కోసం స్థలాన్ని ఎంపీ వంశీకృష్ణతో కలిసి పరిశీలించారు రైల్వే అధికారులు. పోత్కపల్లి, పెద్దంపేట, కొల్లనూరులో నిర్మించే ఆర్ఓబీలపై ఆయా గ్రామాల సర్పంచ్లు రైతులకు వివరాలు తెలియజేసి సూచనలు తీసుకున్నారు. ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రమాదాలు నివారించడంలో ఆర్ఓబీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఎంపీ వంశీకృష్ణ. కార్యక్రమంలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సామ్రాట్ రాయ్, రైల్వే భూసేకరణ నిపుణులు దేవరాజు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గంగయ్య అధికారులు పాల్గొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలా మారిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఎంపీ అరవింద్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అసలు అరవింద్ ఒరిజినల్ బీజేపీ కాదన్న ఆది కాంగ్రెస్ పార్టీ లేకుంటే అరవింద్ పేరు వినిపించేదా అని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వాటి ముందుగా చెబుతూ ఫ్రస్ట్రేషన్లో విచక్షణ కోల్పోతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే మానసిక స్థితిపైన కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయనేదో ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ నాయకుడిని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, అసలు డిఎస్ గారు లేకపోతే మీరు ఎక్కడని చెప్పని ఈరోజు సమాజం అడుగుతున్న దానికి సమాజం చెప్పాల్సిన సందర్భం వచ్చిన వేళ సౌత్ లో కాంగ్రెస్ బలోపేతం కోసం రేవంత్ పనిచేస్తున్నారన్నారు ఎంపీ మల్లు రవి. రేవంత్ దూకుడును అడ్డుకునేందుకే ఎంపీ అరవింద్ తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమన్నారు మల్లు రవి. వెస్ట్ బెంగాల్ కాదు, ఇది బీహార్ కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. మీరు వేసే ఎత్తుగడలకి 10 ఎత్తుగడలు ఎక్కువగా వేసి ప్రజలను మెప్పించి రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించగలడు. కాంగ్రెస్ పార్టీ 2034 దాకా అధికారంలో ఉంటుంది. ప్రకటించగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకుడు. బీజేపీలో గుర్తింపు లేకనే అరవింద్ సీఎం రేవంత్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీలో అరువు తెచ్చుకునే ఎంపీ అరవింద్ లాంటి నాయకులు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. తనకు గుండు మీద నెత్తి లేదు గాని బుద్ధి కూడా లేదన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఏ విధంగా అధికారం తెచ్చిండ్రు అనేది తెలంగాణకే కాదు దేశం మొత్తానికి తెలుసు. అంటే మన ప్రధానమంత్రి గారు సైతం మాతో కలువు అని చేయి చాపిండు అని అంటే ఏ స్థాయి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉందో కనీసం అది అర్థం లేకపోయా. పాలమూరు నేతలను ఇటీవల కేసీఆర్ తిట్టారని, అందుకే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాలమూరు ప్రజలు కేసీఆర్ ను ఎప్పటికీ నమ్మరని చెప్పారు. తెలంగాణ ఆత్మ గౌరవం కాంగ్రెస్ పార్టీయే కాపాడుతుందన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అసలు మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నాడు. వీళ్ళను పిలిపించుకొని ఏం చెప్పిండు, నేనైతే శాతగాక తిరుగుతలేనయ్యా ఇంట్లో పడ్డ ఫామ్ హౌస్లా, మరి మీకేం మాయరోగం వచ్చింది, మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, అట్లా రోడ్ల మీద పోక హైదరాబాద్లో ఎందుకు కూర్చుంటున్నారు మీరు, గిట్లయితే నేను ఇంట్లో కూర్చుంటే మీరు ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకి వెళ్ళి ఒక ఆమె పోయి బయట దుకాణం పెట్టి మరి ఎట్లా పార్టీ ఉంటుందా బతుకుతుందా అని చెప్పి వీళ్ళని తిట్లు తిట్టకుండా తిడితే అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. వడ్ల కొనుగోలుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అసలు 10 ఏళ్ల పాలనలో రైతులకు మీరేం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. ఏ రాష్ట్రానికి సాధ్యం కాని వరి ధాన్యం సేకరణ తమ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు రామ్మోహన్ రెడ్డి. వరి కొనుగోలు కేంద్రాలకు విజిట్ చేసినట్టుగా, అదేవిధంగా అక్కడ రైతులు బాధపడుతున్నారు అన్నట్టుగా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేయడం జరిగింది. అవాస్తవాలను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళ నాయకులు ఏం చెప్తుంది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఏం చెప్తుంది,
రాయడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే భువనగిరిలో ధాన్యం ఎక్కువ సాగవుతుందని చెప్పారు అనిల్ కుమార్.